చెప్పు మావా. ఏయ్ మామా, షోకి టైం అవుతుంది, త్వరగా రారా. రే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారా, ఒక 10 మినిట్స్లో నీ ముందుంటా. సరే సరే, వెయిట్ చేస్తా, త్వరగా రా. రే హెల్మెట్ పెట్టుకోరా. సరే సరే, క్లాస్ బ్రేక్ ఇప్పుడు. బ్రో కొంచెం ముందు వరకు లిఫ్ట్ ఇస్తారా? ఎక్కండి బ్రో. అరే చెప్తున్నా కొడక, కళ్ళు కనిపించట్లేదా? ముందు చూడరా. సరే పదండి బ్రో. లేదు బ్రో, సడన్గా బ్రేక్ వేసాం కూడా సరిపోయింది, లేదంటే పైకి పోయేవాళ్ళం. ఆ చెత్తనా కొడక వల్ల బండి స్టార్ట్ అవ్వట్లేదు బ్రో. అక్కడ పార్క్ చేసేద్దాం. బ్రో నన్ను హెల్ప్ చేయమంటారా? పర్లేదు బ్రో. జస్ట్ మిస్ బ్రో. అయినా ఎక్కడి నుంచి వస్తారో తెలియదు బ్రో, హెల్మెట్ లేకుండా చెత్తనా కొడుకులు. బ్రో మీరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు కదా బ్రో. ఏం మాట్లాడుతున్నారు బ్రో? నేను హెల్మెట్ లేకపోయినా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాను బ్రో. అందరూ అలానే అనుకుంటారు బ్రో. మనం పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసినా ఎదురుగా వచ్చేవాడు ఎలా వస్తాడో మనకు తెలియదు కదా బ్రో. అయినా హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది బ్రో? మనకే మంచిది కదా బ్రో. మీకు తెలుసో తెలియదు కానీ హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ అంతా పాడైపోతుంది బ్రో. ఎయిర్ పోతే మళ్ళీ వస్తుంది బ్రో, అదే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తున్నా బ్రో. బ్రో నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే నీకేమైనా జరగకుండా జరిగితే నీకంటే ముందుగా బాధపడేది నీ పేరెంట్సే బ్రో. నువ్వు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ నువ్వు తిరిగి ఇంటికి వచ్చే వరకు నీ పేరెంట్స్ నీకు ఎన్నిసార్లు కాల్ చేస్తారో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని కాదు, ఏం చేస్తున్నావో అని కాదు, నువ్వు సేఫ్గా ఉన్నావో లేదో అని తెలుసుకుందామని. నీకు విషయం చెప్పనా బ్రో, మా నాన్న నాకు 12th మంచి పర్సంటేజ్ వచ్చినందుకు నాకు మంచి బైక్ కొనిచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత బైక్ చాలా బాగా డ్రైవ్ చేసేవాడిని. అది చూసి మా అమ్మ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేది. ఒకరోజు నేను మా అమ్మ బైక్ మీద మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాము. అప్పుడే మా అమ్మ వెనకాతల నుంచి హెల్మెట్ పెట్టుకోమని చెప్తూనే ఉంది, కానీ నేనే ఇల్లు పక్కనే కదా అనేసి అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అనుకోకుండా సడన్గా ఎదురుగా ఒక కారు వచ్చేసింది. అప్పుడు బైక్ నా కంట్రోల్లో లేకుండా పోయింది. దాని తర్వాత నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. తలకి బలమైన గాయం అవ్వడం వల్ల స్పాట్లోనే చనిపోయానని చెప్పారు. అంటే మీరు కంగారు పడకండి బ్రో, నేను మీకు తప్ప ఎవరికి కనిపించను. ఆ రోజు మా అమ్మ చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఈరోజు మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడిని. నేను చేసిన తప్పే మీరు చేయకండి బ్రో. ఎప్పుడైనా సరే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడండి బ్రో. నేను మారాను, మీరు కూడా మారండి. మీకోసం కాకపోయినా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసమైనా మారండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.